తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా నంద్యాలలోని జనసేన కార్యాలయంలో అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సీనియర్ అభిమాని రెడ్ రోజ్ కృష్ణ, జనసేన నాయకుడు మోహన్ రెడ్డి, శ్రవణ్ కుమార్, సందీప్ సుబ్బారెడ్డి, గిరి మరియు చిరంజీవి అభిమానులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. మెగాస్టార్ సింబల్ ఏం లేదా? స్టాలిన్ ఉదయం ఉదయం స్టాలిన్ లైట్ ఇదేనా ఉండేది? వైట్ లైట్ కూడా ఉందా? అలా ఫోటోస్ పెట్టుతాను పెట్టేద్దాం. Happy birthday to you. Happy birthday to you, Megastar. 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 Happy birthday, Megastar Chiranjeevi Annaya. అందరికీ నమస్కారం. ఈరోజు మా మెగాస్టార్ చిరంజీవి అయినటువంటి మా అన్నయ్య పుట్టినరోజు. తను ఆగస్టు 22, 70 సంవత్సరాల కిందట తను జన్మించడం జరిగింది. సినీ ఇండస్ట్రీలో 70స్లో పుట్టిన మాలాంటి వాళ్ళకి ఎందరికో ఆయన రోల్ మోడల్గాను, అలాగే ఒక పెద్ద హీరోగా మేమందరం భావిస్తూ ఆయన సినిమాలతోటి ఎప్పుడూ మేము చూస్తూ కేరింతలు అల్లర్లతోటి సినిమాలకు వెళ్తూ మేమందరం పెరిగాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గరగా 40 సంవత్సరంలో మాకు, అంటే 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండే మాకు ఈ రోజుకి కూడా అన్నయ్య మీద అభిమానం ఏమాత్రం కూడా మాకు తగ్గలేదు. ఎందుకనంటే తను ఒక సినిమా హీరోనే కాకపోకుండా రియల్ హీరోగా కూడా ఎప్పుడూ సేవలు అందిస్తూనే ఉంటాడు.
బ్లడ్ బ్యాంక్ అయితేనేమి, అలాగే నేత్రదానం అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలకు మాలాంటి యువతను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ మా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రజల మధ్యలో ఉండేవాడు. తను ఒక 2000 సంవత్సరం ఆ మధ్యలో రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశంతో 2004లో ప్రజారాజ్యము పార్టీని 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రాజకీయాలలో తను ఇమడలేకపోయాడు. ఎందుకంటే చాలా సున్నితమైన మనస్తత్వమైనటువంటి మా అన్నయ్య చిరంజీవి గారు ఇటువంటి రాజకీయాలను తట్టుకోలేక రాజకీయాలకు మరీ దూరం అయ్యి తను ఇలా సినిమాలోనే మళ్ళీ ఇండస్ట్రీలోనే హీరోగా మళ్ళీ కమ్బ్యాక్ టు ఖైదీ నెంబర్ 150 అనుకుంటూ సినిమాలలోకి అడుగుడడం జరిగింది. ఈరోజు అన్నయ్య మళ్ళీ విశ్వంభర అనే కొత్త చిత్రంతో ఈరోజు ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో జన్మదినాలు అన్నయ్య గారు జరుపుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏమిటంటే అన్నయ్య గారు రాజకీయాల్లో లేని లోటును మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిజంగా మా అందరికీ ఒక బూస్టప్ ఇచ్చేసి 2014 నుంచి ఈ రోజు వరకు పార్టీని కష్టాల్లో నడిపించి ఈరోజు అధికారంలోకి తీసుకుని వచ్చి అందరికీ ప్రజలందరికీ మన్నలు అందించడమే కాకుండా అందరికీ సేవలు కూడా అందిస్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు అన్నయ్య అందించినటువంటి ఈ రత్నము మాకు పవన్ కళ్యాణ్ గారు. మేము అభినందనలు తెలియజేసుకోవాల్సింది మా అన్నయ్య గారికి. కాబట్టి అన్నయ్య బర్త్డేని ఈరోజు మేము నంద్యాలలో మా కార్యాలయంలో, నంద్యాల జనసేన కార్యాలయంలో మా జనసేన కార్యకర్తలు అభిమానుల మధ్యలో చేసుకుంటున్నాము. ఈ అవకాశం మాకు కలిగించిన పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, మా నాయకులకైతేనేమి, సీనియర్ అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మా అన్నయ్యటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందస్తుగా. ఎందుకనగా మా అన్నయ్య బర్త్డే అంటే ఎంతోమంది హీరోలు చూసినాము, పెద్ద పెద్ద హీరోలు చూసినాము, కానీ ఒక కోట్లాది మంది అభిమానులు సంపాదించుకొని వాళ్ళందరినీ కూడా ఒక సేవా కార్యక్రమంలో ముందుకు తీసుకుపోతున్న ఏకైక హీరో ఒక చిరంజీవి అని మేము నమ్ముతాము. ఎందుకనగా ఇప్పుడున్నటి సొసైటీలో ఎంతోమంది దారి తప్పి యువకులు పోతుంటారు, కానీ మా అన్నయ్య మాత్రము అభిమానం నేర్పినది ఒకటే సేవ. సేవ అనేది ముఖ్యం. మనకు ప్రజాసేవలో మనం ఎప్పుడు ఉండాలా, మనకు పదవుల కంటే సేవ ముఖ్యమని చెప్పి నేర్పినటువంటి ఏకైక వ్యక్తి మా అన్నయ్య చిరంజీవే. ఎందుకనగా ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఒకప్పుడు రక్తం ఇవ్వాలంటే ఎంతోమంది భయపడేవారు, కానీ ఈరోజు రక్తం ఇవ్వాలంటే స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిపోతున్నారు. ఎందుకనగా ఆ అవేర్నెస్ తేవడం అనేది చాలా గొప్ప విషయము. అటువంటి అవేర్నెస్ రావాలనేది అది కొంతమందిలోనే జరుగుతుంది. అది ఒక మెగాస్టార్కే సాధ్యమైంది. అది ఎవరితో కాదు, కాబోదు కూడా. రాబోయే రోజులైనా సరే ఏ హీరోకైనా బర్త్డే ఒక రోజు ఉంటుంది, కానీ మాకు మాత్రము అన్నయ్య బర్త్డేకు మెగా వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం ఉంటాయి. ఈ వారోత్సవంలో భాగంగా ఈరోజు మా అన్నయ్య బర్త్డేకి మేమందరం కలుసుకోవడము, మేమందరం కుటుంబాలు అనడం, ఇక్కడ కులమతాలు అధికంగా కాకుండా మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొని నంద్యాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాము. మాకు ఇటువంటి అవకాశాలు సీనియర్ అభిమానులకు కానీ, మా జనసేన పార్టీ కార్యాలయం మేము అందరికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈరోజు మన ఆరాధ్య దైవం, మా అభిమాన నాయకుడు, మా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ వసంతంలో అడుగుపెట్టి ఈరోజు జన్మదిన కార్యక్రమం నంద్యాలలో మా జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం మాకందరికీ ఆనందకరమైన విషయం. ఎప్పుడో 48 సంవత్సరాల క్రితం రాజమండ్రి ట్రైన్ ఎక్కి గోదావరి ఎక్స్ప్రెస్లా దూచుకొచ్చి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు అభిమానుల ద్వారా తనకున్న చిన్న పరిస్థితుల నుంచి పెద్ద స్థాయి వరకు ఎలాంటి సేవా కార్యక్రమాలైనా నా అభిమానులు చేయగలరు అని నిరూపించిన ఏకైక మా హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని గొప్పగా ధైర్యంగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఈ క్షేత్రదానం, ఎన్నో మహా గొప్ప కార్యక్రమాలన్నీ మా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సేవా కార్యక్రమాల ద్వారా మా అభిమానుల ద్వారా ఆయన ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి తెలియని వారికి తెలియజేస్తూ ఇటువంటివి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉధృతంగా చేయాలని మా అభిమానులకు సందేశాలు ఇస్తూ మా అభిమాన హీరోకు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేకూరాలని తెలియజేస్తూ సంతోషిస్తున్నాం. జై మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే 70వ జన్మదిన శుభ సందర్భంగా
శుభాకాంక్షలు తెలుపుతూ జై చిరంజీవి. నాకేం కాదు. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.